హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టమాటా ఉల్లిపాయ కోడిగుడ్డు అండి. చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. చాలా రుచిగా ఉండిద్ది ఫ్రెండ్స్. దీని ఉల్లిపాయలు టమాటాలు మంచిగా టమాటాలు కడిగేసుకొని సన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు కూడా మంచిగా పొట్టు తీసేసి సన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అవి కట్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టేయాలి. బాండీ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 4 పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర వేసి నూనెలో వేగనేయాలి. వేగిన తర్వాత పోపు దినుసులు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి అవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేయాలి. కరివేపాకు వేసిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు మంచిగా దోరగా వేగిన తర్వాత ఆ పోపు దినుసులు వేగినాక ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇక టమాటాలు వేసేయాలి. టమాటాలు వేసిన తర్వాత దాంట్లో కొంచెం టమాటాలు వేసేటప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, చెక్క, లవంగా, యాలక్కాయ, గరం మసాలా అన్నీ, చెక్క, లవంగా, యాలక్కాయ అన్నీ మిక్సీ పట్టుకున్నాను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లోనే. ఆ పేస్ట్ కొంచెం వేసాను. ఆ ఉల్లిపాయల్లో మంచిగా వేగినాక టమాటాలు వేసాను. టమాటాలు కూడా వేగిన తర్వాత ఇదిగండి కొంచెం పసుపు, ఉప్పు వేసాను. ఇప్పుడు కొంచెం కొద్దిగా ఇందాక కొంచెం ఒక 2-3 రెబ్బలు వేసాను, ఒక 2-3 ఆకులు వేసానండి. ఇప్పుడు ఎక్కువ వేస్తున్నాను కరివేపాకు. తర్వాత లాస్ట్న కొత్తిమీర కూడా వేస్తానండి, బాగుంటుంది. ఇదిగో చాలా ఇట్లా కమ్మన వాసన వస్తుందండి. అంటే చెక్క, లవంగాలు అవన్నీ వేసాను కదా, చాలా అంటే కమ్మన వాసన వస్తుందండి. ఇవి వేసిన తర్వాత కొంచెం అవి మగ్గనిచ్చేసి ఇప్పుడు సరిపడా కారం వేసేస్తానండి. ఉప్పు, పసుపు వేసేసాను ఆల్రెడీ. ఇప్పుడు సరిపడా కారం వేస్తాను. వేసిన తర్వాత ఇదిగా ఫ్రెండ్స్, ఈ కారం సరిపోయిద్ది. ఈ కారం వేసిన తర్వాత కొంచెం చేపు పచ్చి వాసన పోయిందా ఉడకనియాలి ఫ్రెండ్స్. ఉడికిన తర్వాత మనం మంచిగా కూరని పచ్చి వాసన పోయిందా కొంచెం మనకు సరిపడా వాటర్ వేసుకుందాము. వాటర్ వేస్తే మంచిగా కమ్మగా మంచిగా ఉడికిపోయిద్ది. కోడిగుడ్లు కూడా వేస్తాను. ఇప్పుడు గుడ్లు వేరే స్టవ్ మీద వాటర్ వేసేసి గుడ్లు వేసి గిన్నెలో పెట్టేసాను. అవి గుడ్లు ఉడికిపోయినాయి ఫ్రెండ్స్. గుడ్లు ఉడికిపోయినాయి, పొట్టు కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కారం పచ్చి వాసన పోయిందాక ఉంచి కొద్దిగా వాటర్ వేసి కోడిగుడ్లు వేసేస్తాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది, రుచిగా ఉండిద్ది ఫ్రెండ్స్. మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది ఫ్రెండ్స్, రుచిగా అనిపించిద్ది. చూడండి, ఓకేనా? ఇది వంటరాని చిన్న పిల్లలు కూడా వండుకోవచ్చు, ఈజీ ప్రాసెస్. ఏం లేదు, టమాటాలు, ఉల్లిపాయలు పొట్టు తీసుకొని సన్న ముక్కలు కట్ చేసుకోండి. టమాటాలు మంచిగా కడిగేసుకొని ముక్కలు కట్ చేయండి, సన్న ముక్కలు. పొయ్యి మీద బాండీ పెట్టాలి. కొంచెం ఆయిల్ వేయాలి. కొద్దిగా జీలకర్ర, పచ్చిమిరపకాయలు ఒక 4 చీలికలు చేసి వేయాలి. వేసిన తర్వాత పోపు దినుసులు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేయాలి. వేసిన తర్వాత జీలకర్ర పోపు దినుసుల్లోనే ఉండిద్ది కదా, వేసేయాలి. వేసిన తర్వాత వేగిన తర్వాత ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు వేసినప్పుడు కొంచెం కరివేపాకు, కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, దాంట్లో చెక్క, లవంగా, యాలక్కాయ అన్నీ కలిపి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పెట్టుకున్నా అది వేసాను ఫ్రెండ్స్. అది ఇప్పుడు మంచిగా ఉడుకుతుంది. ఉడికినాక అది వేగిన తర్వాత టమాటాలు వేసాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసినాక ఇదిగో కొంచెం ఇప్పుడు పసుపు, ఉప్పు వేసేసాను ఫ్రెండ్స్. అవి కూడా మంచిగా మగ్గిన తర్వాత ఇప్పుడు సరిపడా కారం వేసి కొంచెం కరివేపాకు వేసాను. ఇవన్నీ మంచిగా వేగినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు వాటర్ సరిపడా వేస్తాను. వేసిన తర్వాత చాలు ఫ్రెండ్స్, అంతకంటే ఇంకెక్కువ పోయకూడదు. వాటర్ రుచి ఉండదు, ఎందుకంటే కూర కొంచెమే కదా, అప్పుడు మనకు రుచి అనిపించదు. మళ్ళీ ఎక్కువ పోస్తే ఇది టమాటాలు ఇప్పుడు మంచిగా మగ్గేసిద్ది. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. ఇప్పుడు కోడిగుడ్లు కూడా వేసేస్తా ఫ్రెండ్స్. దీంట్లో చాలా టేస్టీగా ఉంటాయి, బాగుంటుంది. ఇదిగో గుడ్డు వేస్తున్నాను. ఒక్కొక్క గుడ్డుని 5 గుడ్లు వేస్తున్నాను ఫ్రెండ్స్. మాకు ఒక్కొక్కరికి 2 గుడ్లు ఉండాలి, అప్పుడే తిన్నట్టు ఉండిద్ది. లేకపోతే ఒక గుడ్డు సరిపోదు, ఓకేనా? ఒక గుడ్డు సరిపోదు ఫ్రెండ్స్. అందుకని నేను 5 గుడ్లు తీసుకొచ్చాను. ఇంట్లోనైతే గుడ్లు అయిపోయినాయి, బయట నుంచి తెప్పించాను ఇంతకుముందే. బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఇలా వండుకొని తినండి,
ఓకేనా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. కానీ బాగుంటుంది ఫ్రెండ్స్, కూర చాలా టేస్టీగా ఉంటుంది, రుచిగా అనిపించింది, చాలా రుచిగా ఉండిద్ది, కమ్మగా ఉండిద్ది. అన్నంలో తింటుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. ఓకే, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, బాయ్. మీకు నచ్చిద్ది ఫ్రెండ్స్, ఇలా వండుకొని తినండి, కమ్మగా ఉండిద్ది. న్యాచురల్ కూరలే, మీరు ట్రై చేయండి. చిన్నపిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు, కాలేజీలకు వెళ్ళే పిల్లలు, వంట రాని పిల్లలు ఉంటారో వాళ్ళు సింపుల్గా చేసుకోవచ్చు. ఈ కర్రీని లింక్లో పెడుతున్నాను, లింక్ ఓపెన్ చేయండి, చూడండి. ఓకేనా, మీకు నచ్చిద్ది ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, బాయ్. మీ ఇష్టం, ధనియాల పొడి కూడా వేసుకుంటే వేసుకోవచ్చు. ధనియాలు వేపుకొని నా కారంలో జీలకర్ర, ధనియాలు, మెంతులు అన్నీ ఉంటాయి, అందుకే నేను ధనియాల పొడి వేయలేదు ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్, బాయ్.